ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో సంచలనం రేపిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటన ప్రధాన నిందితుడు పేరెంట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యతో తమ కొడుక్కి సంబంధం లేదని ప్రధాన నిందితుడి పేరెంట్స్ తెలిపారు. తమ కుమారుడికి మద్యం అలవాటు లేదని తెలిపారు. హత్య తర్వాత 5 రోజులు ఇంటి వద్దే ఉన్నాడని, డెడ్ బాడీని చూసి వచ్చినట్లు చెప్పారు. సీసీటీవీలో ఉన్న వ్యక్తిని గుర్తించలేకపోతున్నామని, తమ కొడుకే హంతకుడైతే మేం సూసైడ్ చేసుకుంటామని కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా పోలీసులు తనను టార్చర్ పెట్టినట్లుగా కొడుకు చెప్పాడని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించినటువంటి కొండమల్లపల్లిలో జరిగినటువంటి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు అయితే ఆ హత్య కేసును ఛేదించడం జరిగింది. హత్యకు పాల్పడ్డటువంటి 2 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులను కూడా అరెస్ట్ చేయడం, రిమాండ్ కు తరలించడం జరిగింది. ఆ కేసుకు సంబంధించినటువంటి ఆ మర్డర్ కు సంబంధించి వివరాలను కూడా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ హత్యకు సంబంధించి ఆ విద్యార్థుల పేరెంట్స్ మాత్రం కావాలని తమ పిల్లలని ఈ కేసులో ఇరికించారంటూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఆ హత్యతో తమ కొడుక్కి ఎలాంటి సంబంధం లేదని ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పేరెంట్స్ మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. ఆ హత్య జరిగినటువంటి విషయానికి సంబంధించి కూడా తమ కుమారుడు ఈ హత్యలో పాల్గొనలేదు, చేయలేదనే విషయం పైన కూడా వాళ్ళు కొంత ఆరోపణలు అయితే చేస్తున్న నేపథ్యం. మరోవైపు హత్య చేసిన తర్వాత పోలీసులు 2 నిందితులను కూడా, మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత రిమాండ్ కు తరలించే క్రమంలో తల్లిదండ్రులు వారితో మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ మాట్లాడే ప్రయత్నంలో కూడా ఏదైతే మొదటి నిందితుడుగా ఉన్నటువంటి ఆ మైనర్ ని వాళ్ళ ఫాదర్ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన క్రమంలో అటు తమతో మాట్లాడే సమయంలో మా కొడుకు ఈ హత్యకు సంబంధించి నేను చేయలేదు, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు, నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు, అందుకోసమని నేను ఏం మాట్లాడలేకపోతున్నా అనే విషయాన్ని కూడా తమతో చెప్పినట్టుగా కూడా మొదటి నిందితుడుగా ఉన్నటువంటి జూనియర్ ఏదైతే మైనర్ కు సంబంధించి వాళ్ళ ఫాదర్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హత్య జరిగిన ఈ నెల 11న హత్య సాయంత్రం జరగడం జరిగింది. రూపారెడ్డిని అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి దాదాపుగా 27 కత్తిపోట్లను ఆమెపై దాడి చేయడం, 27 కత్తిపోట్లను కూడా పోలీసు పోస్ట్ మార్టం లో తేలడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎవరు చేశారనే కోణంలో కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ చేయడం జరిగింది. దాదాపుగా 8 రోజుల తర్వాత, హత్య జరిగిన తర్వాత 8 రోజుల తర్వాత నిందితులను అదుపులోకి తీసుకోవడం, అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే ఈ హత్యకు సంబంధించి 2 మైనర్లే హత్య చేశారనేది కూడా పోలీసులు తేల్చడం జరిగింది. ముఖ్యంగా ఈ రూపారెడ్డి 11 సాయంత్రం హత్య జరగడం, తర్వాత ఉదయం 12న ఉదయం ఈ హత్యకు సంబంధించి ఉదంతం బయటికి రావడం, ఆ రోజు తమ ఏదైతే హత్యకు పాల్పడ్డటువంటి ఆ నిందితుల 2 విషయానికి సంబంధించి పోలీసులు తేల్చిన నేపథ్యంలో ఆ మైనర్లకు సంబంధించి మొదటి నిందితుడుగా ఉన్నటువంటి ఆ మైనరు వాళ్ళ పేరెంట్స్ కూడా కొంత నిన్న మీడియా ముఖంగా కూడా బయటికి మాట్లాడడం జరిగింది. అయితే హత్య జరిగిన తెల్లారి కూడా తమ కుమారుడు ఆ హత్య జరిగిన చోటుకి వెళ్లి రావడం జరిగింది. ఆమె హత్య జరిగిన ప్రదేశం కూడా వెళ్లి వచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు హత్య జరిగిన తర్వాత నాగార్జున స్కూల్ కు సంబంధించి ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నటువంటి రూపారెడ్డి మరణించడం తోటి ఆ స్కూల్ కి దాదాపుగా 4-5 రోజులు హాలిడే ఇవ్వడం జరిగింది. దీంతో ఆ 5 రోజుల పాటు కూడా తమ కుమారుడు మా ఇంటి వద్దే ఉన్నాడు అనేది కూడా ఆ మొదటి నిందితుడుగా ఉన్నటువంటి మైనర్ కు సంబంధించి ఫాదర్ చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ పోలీసులు మా కుమారుణ్ణి అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారనే విషయం పైన కూడా మొదటి నిందితుడుగా ఉన్నటువంటి ఆ మైనరు తన తండ్రికి చెప్పినట్టుగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం, ఆ రోజు హత్య జరిగిన రోజు కావచ్చు, అంతకు ముందు రోజు
2 రోజులు ఈ మొదటి నిందితుడుగా ఉన్నటువంటి నిందితుడు పాఠశాలకు రాలేదనేది కూడా పోలీసులు తేల్చడం జరిగింది. మరోవైపు రూపారెడ్డి ఇంటి బ్యాక్ సైడ్ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డు కావడం, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా కొంత గుర్తించేందుకు కూడా వీళ్ళు ఇతనే చేశాడనే విషయం పైన కూడా తేల్చినట్టుగా కూడా పోలీసులు చెప్పడం. మరోవైపు హత్యకు ఉపయోగించినటువంటి కత్తిని అక్కడే ఉన్నటువంటి ఒక షాప్ లో కొనుగోలు కత్తిని కొనుగోలు చేయడంతో పాటు గ్లౌజులు కూడా కొన్నటువంటి ఆ షాప్ కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ని కూడా క్లారిటీగా పరిశీలించడం, అందులో ఈ హత్యకు పాల్పడ్డటువంటి 2 నిందితులు కూడా అందులో సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాల్లో ఉండడం. మరోవైపు ఈ రూపారెడ్డి ఇంటి వెనకాల సీసీటీవీ ఫుటేజ్ తో పాటు వారి దగ్గర దొరికినటువంటి డబ్బులకు సంబంధించి, నగదుకు సంబంధించి కూడా వాటిపైన రక్తపు మార్కలు ఉండడం, అలాగే 2 రోజుల పాటు స్కూల్ కు రాకపోవడం, ఇదంతా కూడా ఎవిడెన్స్ అంతా కూడా గ్యాదర్ చేసిన తర్వాతనే, సేకరించిన తర్వాతనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రాథమికంగా విచారించిన తర్వాతనే వారిపైన కేసు నమోదు చేసి రిమాండ్ కి అయితే తరలించినట్టుగా కూడా జిల్లా ఎస్పీ తెలపడం. ఆ తర్వాత 2 రోజుల తర్వాత వారికి నిందితుల కుటుంబ సభ్యులు మాత్రం మా పిల్లలకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తుండడం పట్ల కూడా కొంత ఈ కేసుకు సంబంధించి కొంత ఏదైతే కేసు విషయంలో పోలీసులు కావాలని చేశారా, లేదంటే ఆ 2 విద్యార్థులు మైనర్లుగా ఉండడం, వారికి అంత హత్య చేసే విధానం గాని ఇదంతా కూడా ఎలా తెలిసింది, హత్య చేసి ఎలా తప్పించుకోవాలనే విషయం పైన కూడా వాళ్ళంతా కూడా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఈ హత్యకు పాల్పడడం పట్ల కూడా కొంత అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అయితే ఈ ఎవిడెన్స్ ని చూపిస్తూ వీరే హత్య చేశారని పోలీసులు చెప్తున్నప్పటికీ మైనర్లు 2 కూడా తమ పిల్లలు అలా చేయరనేది మాత్రం ఆ మైనర్ల నిందితుల 2 తల్లిదండ్రులు చెప్తుండడంతో ఈ కేసు పైన కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. కేసు ఈ విషయంలో పోలీసులు సేకరించినటువంటి ఆధారాలతోటే వారిని రిమాండ్ కి తరలించడం జరిగింది. మళ్ళీ ఈ కేసుకు సంబంధించి రిమాండ్ తరలించిన నేపథ్యంలో మళ్ళీ కస్టడీకి తీసుకుంటామంటూ కూడా ఎస్పీ ప్రకటించడం, కస్టడీకి తీసుకొని ఈ హత్యకు ఎందుకు పాల్పడ్డారు, హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామనేది కూడా ఎస్పీ చెప్పినప్పటికీ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి ఈ ఆరోపణలతోటి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అనేది కూడా కొంత చర్చకు దారితీసిందని మాత్రం చెప్పవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ జానయ్య.